ఒక కపుల్ ప్రెగ్నెంట్ అవ్వాలి అని చెప్పనంటే ఎంతసేపటికి ఆడపిల్ల ఒకటే ప్రెగ్నెంట్ అవ్వటానికి రెడీ అయి ఉందా లేదా అని కాదు. ఆ కపుల్‌లో మేల్ పార్ట్నర్ అంటే మగవారు కూడా హెల్తీగా ఉన్నారా లేదా? ఎందుకంటే స్పెర్మ్, ఓవమ్ 2 ఉంటేనే మనకి హెల్తీ ప్రెగ్నెన్సీ వస్తుంది. ప్రతి నెల అమ్మాయికి ఒక ఫర్టైల్ పీరియడ్ టైంలో అంటే అండం విడుదలయ్యే టైం, ఓవ్యులేషన్ పీరియడ్ ఆ టైంలో వాళ్ళు మోస్ట్ ఫర్టైల్ ఉంటారు ఆడపిల్లలు. ప్రతి నెల నెలసరి వచ్చిన తర్వాత నెక్స్ట్ నెలసరి వచ్చే ముందు ఒక 14 రోజుల ముందు మనకి అండం విడుదలైంది అని అంటాం. అంటే ఓవ్యులేషన్ జరిగింది. ఎగ్ ఓవరీ నుంచి బయటికి రిలీజ్ అవుతుంది అనమాట. సో ఎగ్ రిలీజ్ అయిన తర్వాత 12 నుంచి 24 గంటలు మాత్రమే బ్రతికుంటుంది. సో ఈ టైంలో గనక వీర్యకణంతో కలిస్తే అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. సో వీర్యకణం అనేది బాడీలో ఒక 3 to 4 days అంటే అప్ టు 72 hours వరకు యూజువల్గా హెల్దీగా అవైలబుల్గా ఉంటుంది అండాన్ని మీట్ అవ్వటానికి. సో ఆ ఫర్టైల్ పీరియడ్ ఉన్నప్పుడు, ఓవ్యులేషన్ డే ఉన్నప్పుడు ఆ 2-3 days బిఫోర్ అండ్ ఆఫ్టర్ దట్ మనకి హై ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ప్రెగ్నెంట్ ఉంటుంది. సో కలవాలి అనుకున్నప్పుడు, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి అని అనుకున్నప్పుడు ఆ ఫర్టైల్ పీరియడ్లో కనుక మీట్ అయితే కపుల్ దే హ్యావ్ హయ్యర్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ప్రెగ్నెంట్. సో ఈ టైంలో మీట్ అవ్వకుండా చాలా మంది మేము ట్రై చేస్తున్నాం మేడం, మాకు పిల్లలు కలగట్లేదు మేడం అంటూ ఉంటారు. కానీ ఫర్టైల్ పీరియడ్లో మీట్ అవుతూ ఉండరు. సో నోయింగ్ యువర్ ఫర్టైల్ పీరియడ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.